పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని అడ్వైస్ చేస్తూ ఉంటారు. అండ్ డాక్టర్ సంతోషి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ స్వేచ్ఛ హాస్పిటల్ పెద్దపల్లి. పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మెయిన్ గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి వైట్స్ లో వైట్ రైస్, షుగర్ అన్నది పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడం, మిల్లెట్స్ తీసుకోవడం, చపాతీ తీసుకోవడం లాంటివి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ లో మెయిన్ స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మెయిన్ గా మన ప్లేటర్ వచ్చేసి 50% ఆఫ్ ద ఫుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తో ఫిల్ అయి ఉండాలి. 25% వచ్చేసి కార్బోహైడ్రేట్స్ తో ఫిల్ అయి ఉండాలి. మెయిన్ కార్బోహైడ్రేట్స్ లో మనం తీసుకునే ఫుడ్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్, చపాతీ లాంటివి అయి ఉండాలి. మిగతా 25% వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ తో ఫిల్ అయి ఉండాలి. ప్రోటీన్స్ వచ్చేసి చికెన్, పన్నీర్, ఎగ్, దాల్ ఇలాంటివన్నిటితో ఫిల్ అయి ఉండాలి. వీటితో పాటుగా మెయిన్ గా కర్డ్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, వాటర్ కంటెంట్ ఒకటి సరిగ్గా ఉండాలి. ఎక్సర్సైజ్ డైలీ 30 మినిట్స్ ఉండాలి. వీక్ వచ్చేసి 5 days అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ బాడీకి ఉండాలి. ఇలా చేయడం వల్ల పీసీఓడిలో వెయిట్ గెయిన్ అవ్వకుండా జాగ్రత్త పడచ్చు. థ్యాంక్ యూ.